స్టేట్మెంట్ చదివి మమ అనిపించారు. ప్రభుత్వ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? జనాభా ప్రకారం బీసీ రిజర్వేషన్లు పెంచి ఎన్నికలకు వెళ్తారో లేదో చెప్పడం లేదు. ఓసీల జనాభా పెరిగింది, బీసీల జనాభా తగ్గింది. శాసన మండలిలో ఎమ్మెల్సీ కవిత 100% ఓసీల జనాభా పెరిగింది. ఆమె కూడా ఒక ఓసీ అయ్యుండి కూడా వాస్తవాన్ని చెప్తా ఉన్నది. ఓసీల జనాభా పెరిగింది, బీసీల జనాభా గణనీయంగా తగ్గింది. ఎట్లా తగ్గుతుంది బీసీల జనాభా? ఏడుకెళ్ళి తగ్గుతుంది? ఎవర్రా ఈ రిపోర్ట్ తయారు చేసినోడు? ఎట్లా తగ్గుతుంది చెప్పు బీసీల జనాభా? తీదామా లెక్కలు? ఏ ఊరుకోదామని చెప్పురి. ఈ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఒక గ్రామ పంచాయతీ సెలెక్ట్ చేయరి, ఆ గ్రామ పంచాయతీకి పోదామురి, ఆడ బీసీలు ఎక్కుర్రా ఓసీలు ఎక్కుర్రా పోయి లెక్కలేదామురి. లేకపోతే నాయమ్మటి రారి, నేను నల్గొండ మొత్తం తిప్పుతా, నల్గొండ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 12 నియోజకవర్గాల్లో ఎన్ని మండలాలు ఉన్నాయో, ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయో, ఆ ప్రతి గ్రామ పంచాయతీని నేను తిప్పుతా, నా ఖర్చు పెట్టుకొని రారి. కాంగ్రెస్ వాడు ఎవరు వస్తారో రాండి, చూపిస్తాం మొత్తం. ఏ ఊరుకోదాం? ఓసీలు ఎక్కువ ఉంటారా, బీసీలు ఎక్కువ ఉంటారా? ఏ ఊరునైనా పోయి లెక్క పెడదాం. పెరిగినారు రెడ్డోళ్ళు, పెరిగినారు ఓసీలు, పెరిగినారు. ఏడుకెళ్ళి పెరిగిన ఆయన. నిజంగా ఈ రిపోర్ట్ను ఎవడు రెడీ చేసిండు దీన్ని? రెడ్డిల చేత అధికారం ఉంటే మీరు రెడ్డ సంఖ్య పెంచేసుకుంటారా? అంటే జనాభా లేకపోయినా లేని ఉన్నట్టు ఉన్నది లేనట్టు చూపించుకుంటారా? బిడ్డ మీరు అనుకుంటున్నారు ఇది ఓ విధంగా ఎట్లా వస్తుంది అంటే, జనాలు కనుక ఒక్కసారి ఏకమైరు అనుకో, బీసీలు, నీ ప్రభుత్వాలు, నీ ప్రజాప్రతినిధులు, నీ రెడ్డి ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవడు కూడా తిరగలేరు, బయట తిరిగేటువంటి సాహసం కూడా చేయలేరు. మీరు ఇట్లానే మోసం చేసుకుంటా ఓరి మమ్మల్ని కేవలం ఓన్లీ బీసీలను ఓట్ల యంత్రాలుగానే, ఓట్ల మిషన్లుగానే చూడుర్రి. రేపన్నాడు చాలా ప్రమాదం ఏర్పడుతుంది. అసమానతలు వస్తాయి. అసమానతలు వస్తే చాలా ఏమంటారు, ఆ అసంతృప్తి, ఆ అసమానతలు రకరకాల రూపంలో బయటకు వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా తప్పు. కమ్యూనిస్టు పార్టీలు సిగ్గుతో తలదించుకోవాలి. ఏడవండుకున్నారా భయ్ కమ్యూనిస్ట్ పార్టీలు? మాట్లాడతలేవు ఎందుకు? మాట్లాడాలి దాంట్ల మీద.